Welcome to Swastha Ayushman Chikitsalaya. Myself Dr. Manibala. I am an naturopathy doctor. ఈ రోజు మనం ఈ వీడియోలో మోక్సా థెరపీ గురించి మాట్లాడుకుందాం. ఈ మోక్సా థెరపీ అనేది మగ్వర్ట్ అనే హర్బ్ యూజ్ చేసి మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఇది 3000 years గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఇది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్ లో ఒక థెరపీ. సో ఈ థెరపీ అనేది ఎక్కడ ఇస్తుంటాము అంటే మేజర్గా పెయిన్ ఏరియాస్ అయితే ఎక్కడ ఉంటాయో అక్కడ, లేదంటే ఆక్యుపెంచర్ మెరిడియన్స్ అనేవి ఉంటాయి. సో మీకు మెరిడియన్స్ గురించి కానీ ఆక్యుపెంచర్ గురించి కానీ ఐడియా లేకపోతే ఆ వీడియోస్ అనేవి మా యూట్యూబ్ ఛానల్ అయిన ఆయుష్మాన్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. ఒకసారి మీరు వెళ్ళేసి చూసినట్లయితే మీరు ఇంకా ఈజీగా ఈ మోక్సా థెరపీని అర్థం చేసుకోగలరు. ఫస్ట్ మనం ఈ మోక్సా థెరపీని ఎన్ని వేస్లో ఇస్తామో తెలుసుకుందాం, ఎలా ఇస్తామో కూడా తెలుసుకుందాం. సో ఈ మోక్సా థెరపీ అనేది మనం 4 different వేస్లో ఇవ్వచ్చు. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ అప్లికేషన్ అనమాట. సో ఇప్పుడు నా చేతిలో చూసినట్లయితే మోక్సా కాయిల్స్ అనేవి ఉన్నాయి. ఈ కాయిల్స్ అనేది మనం ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ అనేది మనం అప్లై చేస్తుంటాము. సో ఇప్పుడు ఈ కాయిల్ని కొంచెం మనం వెలిగించుకోవాలి, ఈ ఎడ్జ్ అనేది, తర్వాత అప్లై చేసుకోవాలి. సో మనం ఇలా వెలిగించుకున్న మోక్సాని, ఫర్ సపోజ్ పేషెంట్ కి బ్యాక్ పెయిన్ ఉందనుకున్నాము, పర్టికులర్ ఒక పాయింట్ ని మనం చూసుకొని ఆ పాయింట్ దగ్గర ఈ పేషెంట్ కి ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకున్నాం. సో మనం తీసుకొచ్చి ఇలా అప్లై చేస్తారు. ఇలా అప్లై చేసుకొని తర్వాత కాయిల్ అంతా అయిపోయినాక తీసేస్తే సరిపోతుంది. సెకండ్ వన్ ఇండైరెక్ట్ అప్లికేషన్. సో ఇండైరెక్ట్ అప్లికేషన్ అంటే మనకి సాల్ట్ అవైలబిలిటీ ఉంటే సాల్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే జింజర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి సాల్ట్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను సాల్ట్ పెట్టుకొని ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఈ కాయిల్ అనేది తీసుకొని ఇక్కడ సాల్ట్ అప్లై చేశాను. ఇండైరెక్ట్ అప్లికేషన్ లో చెప్పాను కదా ఇందాక, సాల్ట్ అనేది మనకు అవసరం అని చెప్పి. సో సాల్ట్ ఫస్ట్ ఎక్కడైతే మనం మోక్సా ఇస్తున్నామో అక్కడ సాల్ట్ అనేది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మోక్సా ఇలా పెట్టాలి. సెకండ్ వే. సో థర్డ్ టైప్ ఏంటంటే ఆక్యుపెంచర్ నీడిల్ తోటి కాంబినేషన్ గా ఈ థెరపీ అనేది తీసుకుంటాం. సో ఇది ఆక్యుపెంచర్ నీడిల్. సో మనం అనుకున్నట్టు ఇదే పాయింట్ అయితే సో పాయింట్ ఇలా అయ్యాలి. నెక్స్ట్ ఇందాక వెలిగించిన కాయిల్ ని మనం నీడిల్కి ఇలా పెట్టాలి. దాని తర్వాత ఈ కాయిల్ అంతా అయిపోయేంత వరకు మనము ఇలానే ఉంచాలి. సో ఇది 4th టైప్. సో మనం డైరెక్ట్ గా అప్లై చేయకుండా నెక్స్ట్ నీడిల్ తో కాకుండా ఇప్పుడు ఎక్స్టర్నల్ గా అప్లికేషన్ చేయడమే ఈ 4th టైప్. సో ఈ మోక్సాని చుట్టూ ఎక్కడైతే పెయిన్ ఏరియా ఉంటుందో ఈ నీడిల్ చుట్టూ తిప్పచ్చు. ఇలా సైడ్కి పెట్టచ్చు. ఈ ఆవిరి వల్ల మనకి స్టిమ్యులేషన్ జరిగి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మన దగ్గర నీడిల్ అవైలబిలిటీలో లేదనుకున్నాం, సో ఈ నీడిల్ని తీసేసి మనం డైరెక్ట్ గా ఇది కూడా ఇలా అప్లై చేయొచ్చు. సో వాళ్ళకి వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు అనగాలి మనం వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా ఈ వేడి వల్ల అని చెప్పి. సో అకార్డింగ్ టు దట్ మనము ఆ వేడిని సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇందాక చూపించిన 4 ways లో మేము ఈ మోక్సా థెరపీ అనేది ఇస్తూ ఉంటాము. సో ఈ మోక్సా థెరపీ ఎలాంటి కండిషన్స్ లో మనకి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా ఆర్థరైటిస్ అంటే పెయిన్ కంట్రోల్లో, లైక్ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎల్బో పెయిన్, నీ పెయిన్స్, ఇలాంటి పెయిన్స్ ఏ పెయిన్స్ అయినా కానీ మంచి రిలీఫ్ అనేది చూస్తుంటాము. డైజెషన్కి, వెయిట్ లాస్ కూడా, హెడేక్స్కి, ఇలాంటి కండిషన్స్లో మనము ఈ మోక్సా అనేది యూజ్ చేయడం వల్ల మనకి రిలీఫ్ అనేది వస్తుంది. ఎలా రిలీఫ్ వస్తుందంటే ఈ హబ్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, నెక్స్ట్ స్టిమ్యులెంట్ ప్రాపర్టీస్, హీట్ జనరేట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి మనకి ఎలాంటి డిసీజ్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఈ మోక్సా థెరపీని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే లేదా దీని గురించి ఇంకా మరెన్నో అవగాహన పొందాలనుకుంటే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకు వచ్చినట్టు మేము ఈ మోక్సా థెరపీని మీకు అందజేస్తాము. Thank you.